నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నియామకం. అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించిన పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు. కాకినాడ నగరంలో ప్రజలకు నాణ్యమైన త్రాగునీటి సరఫరా, సమర్థవంతమైన వీధి దీపాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. క్షేత్రస్థాయి పర్యటనలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ దేవాలయం వీధిలో నూతనంగా వోక్ మేకప్ స్టూడియో అండ్ బోటిక్ సెంటర్ ఏర్పాటు. ముఖ్య అతిథి పాల్గొని ఘనంగా ప్రారంభించిన కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులు చేసిన పనితీరుకు ఫలితంగా పిల్లి అనంతలక్ష్మిని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రి వెంకట్రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులు నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే పంతం నానాజీ సుమారు 1000 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో అభివృద్ధికి ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల ఆధ్వర్యంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఇచ్చేందుకు కృషి జరుగుతుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు ఘనంగా దుస్సాలువాలతో పూల దండలు వేసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గం వాకల్పూడిలో మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో నెలకొని ఉంది. కారణం ఏంటంటే, నేను సాయంకాలం తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారిని అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మేమందరూ కూడా క్యాడర్ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ఏం చేస్తుందంటే, వారు గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. అలాగే 2014-19 సమయంలో కూడా వారు శాసనసభ్యులుగా ఉంటూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా 100% చేరు అందజేశారు. అంతేకాకుండా కార్పొరేషన్ లోన్లు అవి కూడా అందరికీ కూడా గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెంది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే, అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు అయితే నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏవైతే అవసరాలు కావాలో అవన్నీ కూడా తెలుసుకుంటూ గ్రామాల, పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం 2014-19 సమయంలో ఎంత అభివృద్ధి చెందింది. స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు ఇప్పుడు మనం ఈ 2 సంవత్సరాల కాలం చూసుకుంటే గ్రామాల్లో కోట్లాది రూపాయలు, సుమారు 1000 కోట్ల రూపాయల పైన గ్రామాల్లో రోడ్లు వేసి అభివృద్ధి చేశారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా 100% ప్రజలందరికీ అందజేస్తారు. పార్టీలు చూస్తలేదు, కులాలు చూస్తలేదు, మతాలు చూస్తలేదు, అలాగే ప్రాంతాలు, వర్గాలు ఇవేం చూడకుండా పనిచేస్తున్నారు. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి రైతులందరికీ కూడా వాటర్ అందజేయాలి, అలాగే అందరికీ డ్రింకింగ్ వాటర్ అందజేయాలి. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఒక గొప్ప రాజధాని నిర్మాణం చేయాలి. అలాగే విశాఖను ఐటీ రంగంగా అభివృద్ధి చేసి యువతను అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. విశాఖ ఐటీ రాజధానిగా డెవలప్ చేసి అనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే, లోకేష్ గారు అయితేనే వీళ్ళందరూ కూడా రోజుకి సుమారు 18 గంటల నుంచి 20 గంటలు కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారు.
దానిలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు జనసేన అభ్యర్థి పంత నానాజీ గారితో పాటు ఈరోజు కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు నియమించడం జరిగింది. వీరిద్దరూ కూడా ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందజేసే పోటాపోటీగా వీళ్ళిద్దరూ కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రజలను నిలిపి రాష్ట్రంలోనే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని మంచి గుర్తింపు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాం. అది జరుగుతుంది, అదే సత్యం. ఈరోజు కార్యకర్తలందరూ కూడా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ సుమారు 1000 మంది వరకు ఉన్నారు. మేమంతా కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమానికి గుర్తింపునిస్తూ ఈరోజు వారికి పదవి ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి స్థానిక శాసనసభ్యులు నానాజీ గారు అలాగే మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జిని పిల్లి అనంతలక్ష్మి గారు సత్యనారాయణ గారు కలిసి ప్రయాణం చేస్తూ నియోజకవర్గానికి అభివృద్ధి పడాలని నడుపుతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.